హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియో ద్వారా ఆంధ్ర స్టైల్లో మునక్కాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. పప్పు అంటే అందరికీ ఇష్టమే కదండి. ఒక్కసారి పప్పు ఇలా ట్రై చేయండి, మునక్కాయ వేసుకొని చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మునక్కాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. 3 పెద్ద సైజు మునక్కాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కందిపప్పు 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. నెక్స్ట్ పప్పులోకి కావాల్సినవి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. 2 చిన్న ఆనియన్స్ కట్ చేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి అండి, స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి, కొంచెం చింతపండు, 2 టమోటాలు ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీకు ఎండుమిర్చి లేకుండా కారం పొడి 2 స్పూన్స్ కారం పొడి అయినా వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు తయారు చేసుకున్న విధానం చూసేద్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు యాడ్ చేసుకొని ఈ మునక్కాయలను ఒక 2 టైమ్స్ వాటర్తో కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత మరికొన్ని వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ వస్తే చాలు, మునక్కాయలు ఉడికిపోతాయి. నేను తీసుకున్నవి లేత మునక్కాయలండి, 2 విజిల్స్కి ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత అందులోని వాటర్ అన్ని తీసేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఈ కందిపప్పుని ఒక 2 టైమ్స్ బాగా కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడిగి పెట్టిన తర్వాత ఈ కందిపప్పులో 1 కప్పు కందిపప్పుకి ఇక్కడ నేను 1 కప్పు వాటర్ తీసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్, ఎండుమిర్చి, చింతపండు, తర్వాత ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి కూడా ముందే యాడ్ చేసేసుకున్నానండి. పప్పు ఉడకపెట్టుకునేటప్పుడు నేను కంపల్సరీ ఆనియన్, వెల్లుల్లి వేసుకుంటానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ దాకా మనము వచ్చేంత వరకు ఉడికించుకోవాలా. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ పప్పులో ఉన్న వాటర్ని పక్కకు తీసి పెట్టుకోవాలండి. పప్పులో ఉన్న వాటర్ పక్కకు తీసుకున్న తర్వాత ఈ పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పప్పు గుత్తి సాయంతో పప్పుని మెత్తగా స్మాష్ చేసేసుకుంటున్నాను. ఇక్కడే మనము స్పైసీనెస్, సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. మనకు స్పైసీ తగ్గట్టు మిర్చి కానీ కారం పొడి కానీ ఇక్కడ వేసేసుకోవాలి. మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి పప్పు నీళ్ళు, అవి ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని మనము ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి మునక్కాయలు, అవి కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి. ఇలా పప్పులోకి మునక్కాయలు వేసుకున్న తర్వాత ఈ పప్పులో కలిసే విధంగా, మునక్కాయలు అనేది కలిసే విధంగా మెల్లగా కలిపేసుకోవాలండి. గరిటె తీసుకొని మెల్లగా పప్పులోకి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పప్పుకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఇక్కడ మనము వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఫస్ట్. ఇవి వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పును ఇందులో యాడ్ చేసేసుకుంటే కలిపేసుకోవడమే. ఎంతో టేస్టీ అయినా మునక్కాయ పప్పు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.